presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, Giridhari Constructions, JSR Group, Sun City Realty Private Limited, Pranava Group, Swargasima Sandalwood Farms Private Limited, Surya International, Nikila Constructions and Developers, International Delhi Public School, Karnoolu. రియాలిటీ సెక్టార్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సిజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్ కి స్వాగతం సుస్వాగతం. ఎన్నాళ్లగానో ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న ఓట్ల పండగ వచ్చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియాలో జరిగే ఎలక్షన్ కు 2 తెలుగు రాష్ట్రాలు రెడీ అయ్యాయి. విస్పష్టమైన తీర్పుతో ఎన్నికల తర్వాత సుస్థిర ప్రభుత్వాలు కొలువుదీరే అంచనాలు ముందు నుంచే ఉన్నాయి. సో రియాలిటీ రంగం ఇంకా పరుగులు తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాజెక్టులు ఎక్కడున్నాయి, మంచి ఆఫర్లు ఎక్కడున్నాయి, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేసేందుకు మీ ముందుకు వచ్చేసింది మీ సీజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. మరి ఇంకెందుకండి ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం. దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలన్నా, చక్కటి పాలన అందించాలన్నా మంచి పాలకులను ఎన్నుకోవడమే అత్యంత కీలకం. రాజ్యాంగం అందరికీ అందించిన అద్భుతమైన వరం ఓటు హక్కు. గుర్తుంచుకోండి, ఓటు మన హక్కే కాదు, మన బాధ్యత కూడా. రండి, కదలండి. మే 13న జరిగే పోలింగ్ లో తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోండి. ఓటు హక్కు ప్రాముఖ్యం గుర్తించి ప్రతి ఒక్కరూ ఓటు వేసేందుకు ముందుకు రావాలని పలువురు సెలబ్రిటీలు, నిర్మాణ రంగ ప్రముఖులు పిలుపునిస్తున్నారు. నమస్కారం అండి, నేను మీ మురళీమోహన్ మాట్లాడుతున్నాను. మీరు వేయబోయే ఓటు మీ భవిష్యత్తుని, మీ పిల్లల భవిష్యత్తుని, మన రాష్ట్ర భవిష్యత్తుని, మన దేశ భవిష్యత్తుని కూడా నిర్ణయిస్తుంది. మే 13వ తేదీ సోమవారం ఉదయం 7 గంటల నుంచే పోలింగు. తప్పకుండా ఓటేయండి. మనం వేసే ఓటు ద్వారా మన రాష్ట్ర భవిష్యత్తుని, మన దేశ భవిష్యత్తుని, మన భవిష్యత్తుని, మన పిల్లల భవిష్యత్తుని కూడా మనమే తీర్చిదిద్దుకున్నాం. తప్పకుండా ఓటేయండి, మర్చిపోకండి. మే 13. అందరికీ నమస్కారం. నేను మీ సాయి కుమార్. ఓటు మీ భవిష్యత్తుని, మీ పిల్లల భవిష్యత్తుని, రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. సో సోమవారం మే 13న జరిగే ఎన్నికల్లో మీరు తప్పకుండా ఓటేయండి. మీ భవిష్యత్తుని మీరే నిర్ణయించుకోండి. మీ ఓటు మీ భవిష్యత్తుని, మీ పిల్లల భవిష్యత్తుని, దేశ రాష్ట్ర భవిష్యత్తుని మారుస్తుంది. సోమవారం మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో తప్పకుండా ఓటేయండి. ఓటేసి దేశాన్ని, రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం. రండి. హాయ్, నేను మీ పిల్లల గోపిచంద్. మన దేశ భవిష్యత్తుని నిర్ణయించడానికి, మనందరి భవిష్యత్తు కోసం ఓటేయటం అనేది చాలా అవసరం. సోమవారం 13వ తేదీన మన ఓటు హక్కుని మనం వినియోగించుకుందాం. మన దేశానికి, మన రాష్ట్రానికి ఎవరైతే మంచి నాయకులు ఉంటారో వాళ్ళని ఎన్నుకుందాం. ఆల్ లెట్స్ ఓట్. అందరికీ నమస్కారం. ఓటు మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు. మీరు తప్పకుండా మీ ఓటు హక్కును వినియోగించుకొని మనకి, మన ముందు తరాలకి ప్రాతినిధ్యం వహించే ఒక మంచి నాయకుడిని తప్పకుండా ఎన్నుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది. అందుకే ఇక్కడ హైదరాబాద్ తరపున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి పౌరునికి కూడా ఒకటే విజ్ఞప్తి. మనందరం కూడా మే 13 సోమవారం రోజున జరిగే ఎన్నికల్లో మన ఓటు హక్కుని వినియోగించుకుందాం. ఒక మంచి నాయకుడిని ఎన్నుకుందాం. మన దేశ రాష్ట్ర భవిష్యత్తుని నిర్దేశించబోయే ఎన్నికలు మే 13వ తారీఖు సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటాయి. మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తుని, మన రాష్ట్ర భవిష్యత్తుని నిర్దేశించుకునే అవకాశం మనందరికీ ఉంది. సో తప్పకుండా మీరందరూ ఓటు వేస్తారని ఆశిస్తున్నాం. నారెడ్కో తెలంగాణ తరఫున లెట్స్ ఓట్ అనే క్యాంపెయిన్ కూడా మేము చేస్తున్నాము. మనం ఓటు వేయకుండా మనం ప్రభుత్వాన్ని ఏమి అడిగే హక్కు మనకు ఉండదు. అందుకని మీరందరూ తప్పకుండా ఓటు వేస్తారని ఆశిస్తున్నాం. Namaste, I am Rambabu Burugu, Director for Pranava Group. On this occasion, we should know that across the globe, this particular 2024 is not just a normal year, it's the election year. India lo kuda elections already started. This May 13th, both Telugu states, AP you have MLA and MP elections, and in Telangana we have MP elections. My urge and request to everyone, all the voters whoever is qualified, we should use vote power
అండ్ ఓటు అనేది వజ్రాయుధం లాంటిది. గో అండ్ ఓట్ ఫర్ ద పార్టీ వాట్ ఎవర్ యూ లైక్ ఇట్. May 13th మార్నింగ్ 7 to 6 o'clock. జస్ట్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ ఓట్ పవర్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. రేపు 13వ తారీఖున సోమవారం నాడు మన దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటు అనేది మన ప్రాథమిక హక్కు, మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు. దయచేసి అందరూ ప్రతి ఒక్కళ్ళు ఓటు వేయండి. నేను కూడా వేస్తున్నాను. ఓటు వేసేప్పుడు మన భవిష్యత్తు, మన కుటుంబ భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తు అన్నిటి గురించి ఆలోచించి సరైన నాయకుడిని ఎన్నుకునేందుకు ఓటు వేయండి. ఈ సమ్మర్ లో హీట్ విపరీతంగా పెరిగిపోయింది. ఊటీ లాంటి హిల్ స్టేషన్స్ లోనూ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక సిటీస్ లో చెప్పక్కర్లేదు. మరోవైపు వాటర్ ప్రాబ్లం చుట్టుముడుతోంది. బెంగళూరు సిటీ అల్లాడిపోతోంది. మనందరి జీవన విధానాలు పర్యావరణ హితంగా మారాల్సిన అవసరాన్ని ఈ పరిస్థితులు చాటి చెబుతున్నాయి. మిగిలిన రంగాలతో పాటు రియాలిటీ రంగం సైతం పర్యావరణ హితంగా ఉండాలి. నిర్మాణ రంగాన్ని పర్యావరణ హితంగా మార్చడంలో విశేష కృషి చేస్తోంది ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఐజీబీసీ. పర్యావరణ హితమైన గ్రీన్ సర్టిఫికేషన్ ఉన్న ప్రాజెక్టులను కస్టమర్లకు చేరువ చేసేందుకు ఐజీబీసీ మే 17 నుంచి 19 వరకు గ్రీన్ ప్రాపర్టీ షో నిర్వహించనుంది. మే 13న 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి ముగియనుంది. రిజల్ట్ జూన్ 4న వస్తోంది. ఎన్నికల సంగ్రామంలో ఇది విరామ సమయం. అందరూ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఆలోచించే టైం ఇది. రియాలిటీ రంగానికి అత్యంత అనుకూలమైన సమయంలో ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షో జరగనుంది. ఇక దీంతో ఈ ఈవెంట్ కు భారీ సందర్శకులు హాజరయ్యే అవకాశం ఉంది. ప్రజాస్వామ్యంలో ఓటు మన అందరి హక్కు. మన రాష్ట్రంలో సోమవారము 13వ తారీఖున ఓటింగ్ జరుగుతుంది. మీరందరూ మీ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోగలరని ఆశిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో మనకెట్లా ఓటు హక్కు ఉందో ప్రపంచంలో కూడా మనకు ఏదైతే ప్రకృతి ఉందో దాన్ని కాపాడుకునేది కూడా మన ధర్మం. ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షో వి హావ్ డన్ ఎట్ హైటెక్ సిటీ విచ్ వాజ్ వెరీ గ్రాండ్ సక్సెస్. అందరూ ఎగ్జిబిటర్స్ చాలా అప్రిషియేట్ చేసినారు. మంచి వాకిన్స్ వచ్చినాయి. ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ది ఐజీబీసీ ప్రాపర్టీ షో వీఆర్ ఆర్గనైజింగ్ on 17th, 18th and 19th May, consisting about 70 plus projects, then about 75,000 dwelling units is a huge number. Variety of projects you have, gated communities, villas, luxury apartments and affordable housing also, from middle class also. This is consisting of about 17 crores square foot of built up area at various stages. These projects are going to be exhibited. It's a one-stop shop for all the citizens to choose your dream house, your green house which is certified by IGBC. మీరందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ ఎగ్జిబిషన్ ను విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈ నెల 17, 18, 19 హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఐజీబీసీ వాళ్ళు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఈ గ్రీన్ హోమ్స్ కాన్సెప్ట్ ఏమిటంటే ప్రకృతిలో మనకున్న పృథివీ వ్యాప తేజో వాయుర ఆకాశ, గాలి, నీరు, నిప్పు, ఆకాశం, ఈ మట్టి, ఇవన్నిటిని సద్వినియోగపరుచుకుని ఆరోగ్యం అలా పొందాలి. ఎందుకంటే ఇవాళ సంపాదన కన్నా కూడా ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ అయింది. ఆ అవగాహన కార్యక్రమాన్ని ఈ ఐజీబీసీ వాళ్ళు అద్భుతంగా నిర్వహిస్తున్నారు. మనం ఒక ఇంట్లో ఉన్నప్పుడు మనకి ఈ వాస్తు అనేది కూడా మంచి గాలి ఎటువంటి నుంచి వస్తే ఎక్కడ కిటికీ పెట్టుకోవాలి, ఎక్కడ వెలుతురు రావాలి, ఎలా బతకాలి. పూర్వం ఈ బిల్డింగ్, ఈ కాంక్రీట్ జంగల్ లేకముందు హైవేలో బతికాం మనం. ఇప్పుడు మరలా ఆ ప్రాచీనమైన ఆ ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అనుభవించడానికి వీళ్ళు కంకణం కట్టుకుని ఈ ఐజీబీసీ వాళ్ళు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీన్ని తప్పకుండా పెద్ద సంఖ్యలో పాల్గొనండి. ఈ అవగాహనని ఒక తపస్సుగా ప్రచారం చేద్దాం. అందుకే నిర్మాణ రంగ అభివృద్ధికి కృషి చేసే కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఆఫ్ ఇండియా క్రడాయి సామాజిక సేవల్లో సైతం ముందుంటుంది. ఇక రీసెంట్ గా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కార్మికులు, ఉద్యోగుల పిల్లల సంరక్షణకు అడుగులు వేసింది. క్రడాయి కేర్ పేరిట హైదరాబాద్ సిటీలోని బాలానగర్ లో ఓ కార్యక్రమం నిర్వహించింది. ఇక ఇందుకోసం ప్రీఫాబ్ హోమ్ ఏర్పాటు చేసి చిన్నపిల్లలకు క్రష్, బాలలకు ప్లే స్కూల్ నిర్వహిస్తోంది. క్రడాయి కేర్ లో భాగంగా బాలానగర్ హోమ్లాండ్ ప్రాజెక్ట్ వద్ద హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. అనంత రీహాబ్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో కన్స్ట్రక్షన్ సైట్ కార్మికులకు వైద్య సేవలు అందించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రోగ్రామ్ లో భాగంగా కార్మికులకు మేలు చేసేలా క్రడాయి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసింది.
లేబర్ డే సెలబ్రేషన్ సందర్భంగా ముగింపు కార్యక్రమంగా ఒక హెల్త్ క్యాంప్ తర్వాత ఒక కృషి ఓపెనింగ్ అనేది హోమ్ ల్యాండ్స్ ప్రాజెక్ట్ లోపల నిర్వహించడం జరిగింది. దీనికి సహాయ సహకారాలు అందించిన రఘురామ్ కన్స్ట్రక్షన్స్ ఎండి సచ్చిదానందరావు గారికి తర్వాత వాళ్ళ టీం అందరికి కూడా అక్కడ హైదరాబాద్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ముఖ్యంగా ఈ లేబర్ వీక్ లోపల మేము తీసుకున్న ఇనిషియేటివ్స్ క్రెడా హైదరాబాద్ నుంచి కూడా మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇండస్ట్రీ కోసం కష్టపడే ఒక వర్క్ ఫోర్స్ కి మేము తిరిగి ఏ రూపకంగా వాళ్ళకి కృతజ్ఞత అనేది తెలియజేస్తాం అనే దాని మీద చూసినప్పుడు వి థాట్ ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్. సో ఈ రోజు ఈ కార్యక్రమం లోపల పిల్లల కోసం ఒక కృషి ఓపెనింగ్ అయింది. వాళ్ళకి ఎందుకంటే మీ అందరికి కూడా తెలుసు, తల్లిదండ్రులు పనిచేస్తున్నప్పుడు పిల్లల్ని ఒంటరిగా వదిలేసినప్పుడు వాళ్ళకి ఒక టెన్షన్ ఉంటుందన్నమాట. వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటనేది. ఇక్కడ ఒక ఆడుకునే సదుపాయం ఉన్నప్పుడు చిన్న పిల్లలకి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. అలాగే మాకు ఇంకా కొంత ప్రాజెక్ట్స్ లలో కూడా పిల్లలకి ఒక 5th క్లాస్ వరకు చదువుకునే విధంగా కూడా ఫెసిలిటీస్ అనేది అరేంజ్ చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా హెల్త్ క్యాంప్ అన్నమాట. ఎండలు ఉన్నాయి, తర్వాత కష్టపడి పని చేస్తుంటారు, వాళ్ళకి ఆరోగ్యం గురించి అవగాహన ఉండదు. అది కూడా ఒక మా వైపు సామాజిక బాధ్యతగా మా బిల్డర్స్ అందరు కూడా ముందుకు వచ్చేసి వాళ్ళకి హెల్త్ క్యాంప్స్ అనేది కూడా టైం టు టైం ఆర్గనైజ్ చేస్తుంటారు. క్రెడా హైదరాబాద్ తీసుకునే ఇనిషియేటివ్స్ దానికి మా CYW అంతా కూడా దే ఆర్ వర్కింగ్ హార్డ్. ఇలాంటి ఇనిషియేటివ్స్ ఇంకా కూడా ముందు వాళ్ళు చాలా చేస్తారు. దానికి మన బిల్డర్లందరూ కూడా తోడ్పాటు అందించాలని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మన పెద్దలు చెప్పారు ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పారు. అదే దారిలో మన ఇప్పుడు క్రెడా హైదరాబాద్ కూడా మనకు యాజ్ ఏ పైలట్ ప్రాజెక్ట్ లాగా A2A హోమ్ ల్యాండ్ ప్రాజెక్ట్ లో ఇది మొదటిసారి కండక్ట్ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ ది క్రెడా హైదరాబాద్ అండ్ క్రెడా యూత్ వింగ్ అండ్ ఆర్గనైజర్స్. మీకు ముందు ఎప్పుడైనా మీకు ఇటువంటి హెల్త్ క్యాంప్స్ చేయాలనుకుంటే అనంత రిహాబ్ సెంటర్ మీరు వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు. ఆర్ఎస్ వీ కెన్ హ్యావ్ ఎ టైప్ anytime. Always will support you. I congratulate our CYW to take this initiative. That's a very important and noble thing to think about your labor, because we have a big problem where we do not have skilling. If they are free with their mind, you get a good product. So this is the initiative to make the labor stress free, to work properly and to get a very good output out of it. థింక్ హై, ప్లాన్ హై, లివ్ హై. మోడ్రన్ జనరేషన్ జపిస్తున్న తారక మంత్రం ఇది. లైఫ్ లో అన్ని గ్రాండ్ గా ఉండాలని, లైఫ్ స్టైల్ హై రేంజ్ లో ఉండాలనేది అందరి డ్రీమ్. లగ్జరీ ప్రాజెక్టులో నెక్స్ట్ లెవెల్ అనిపించే ప్రాజెక్టులతో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. హైదరాబాద్ సిటీ రియాలిటీ రంగంలో ట్రెండింగ్ లో టాప్ లో ఉన్న ఏరియా బుద్వేల్. ఫ్యూచర్ ఐటీ సెక్టర్ డెవలప్మెంట్ అంతా ఇటువైపే ఫోకస్ అయింది. బుద్వేల్ సమీపంలోని కిస్మత్పూర్ వద్ద ఈ సంస్థ డెవలప్ చేసిన లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. హలో, ఈ రోజు మనతో పాటు మాట్లాడడానికి గిరిధరి కన్స్ట్రక్షన్స్ ఎండి రఘుపతి రెడ్డి గారు ఉన్నారు. హాయ్ సార్. ఎలా ఉన్నారు? సార్, ప్రెసెంట్ గిరిధరి కన్స్ట్రక్షన్స్ లో జరుగుతున్న ప్రాజెక్ట్స్ గురించి ఒకసారి చెప్తారా? మా కిస్మత్పూర్ లో ప్రాస్పెరా కౌంటీ అని ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ ఆల్రెడీ 90% వర్క్ కంప్లీట్ చేసుకున్నాం. 10% మాత్రమే ఉంది. ఇట్స్ బ్యూటిఫుల్. హైదరాబాద్ ది బెస్ట్ నంబర్ 1 విల్లా ప్రాజెక్ట్ కాబోతా ఉన్నది. పక్కకు 6000 acres ఓపెన్ ప్లేస్. ఇట్స్ అ గ్రీనరీ. మంచి గాలి, మనిషి కావాల్సింది లంగ్ ప్లేస్. ఫ్రెష్ మార్నింగ్ ఫ్రెష్ ఉండాలనుకుంటే డెఫినెట్గా ఆక్సిజన్. మనకు మొన్న కరోనా వచ్చినప్పుడు చాలా మంది ఆక్సిజన్ లెవెల్స్ కరెక్ట్ లేక దాంతో లివర్ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా దట్ లంగ్ ప్లేస్ ఇస్ అ బ్యూటిఫుల్. అండ్ హైదరాబాద్ అనే టాప్ ఏరియా ఇన్ కిస్మత్పూర్, అగ్రికల్చర్ యూనివర్సిటీ, దాంతోపాటు హిమాయసాగర్ అండ్ గండిపేట 2 ట్యాంక్స్. నేను ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటంటే ఎక్కడన్నా మీరు ఇల్లు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోండి, బట్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఫిట్స్, ఇంకుడు గుంతలు అంటారు. డెఫినెట్గా దాంతోపాటు ఒక 5 మొక్కలు చెట్లు నాటుకోవాలనేది గిరిధారికి మా కంపెనీ అంటేనే గ్రీనరీ అంటే విపరీతమైన ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి గ్రీనరీ కూడా మెయింటైన్ చేసుకుంటే ఫ్యూచర్ తరాలకు కానీ ఫ్యూచర్ జనరేషన్ కానీ మనం మంచి చేసిన అది ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా అది చేయాలనేది నా రిక్వెస్ట్. హైదరాబాద్ సిటీతో పాటు డిస్ట్రిక్ట్స్ లోను బెస్ట్ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టులతో కస్టమర్ల అభిమానం దక్కించుకుంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. త్వరలో సూర్యాపేట, వరంగల్లోనూ ప్రీమియం లైఫ్ స్టైల్ ను పరిచయం చేసేలా అపార్ట్మెంట్స్ నిర్మాణానికి ప్లాన్ చేస్తోంది గిరిధారి. వరంగల్లో రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్రాజెక్టు లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. సమాజం ప్రగతి పదంలో పయనించాలి అంటే
మంచి పాలకులను ఎంచుకోవడం ఎంతో ముఖ్యం. ఇక ఇందుకోసం ప్రతి ఒక్కరూ తప్పక ఓటు వేయాలి. మే 13న అందరూ పోలింగ్ కేంద్రాలకు వెళ్లి విలువైన ఓటు హక్కు వినియోగించుకోవాలని గిరిధారి సంస్థ పిలుపునిస్తోంది. రాష్ట్ర ప్రజలకు అండ్ దేశ ప్రజలకు మే 13 సోమవారం రోజు ప్రతి ఒక్కరూ డెఫినెట్గా ఓటు అందరూ వినియోగించుకోవాలని, ప్రతి ఒక్కరు మంచి లీడర్ని ఎన్నుకోవాలని. ఎప్పుడైతే మంచి లీడర్స్ని ఎప్పుడైతే మనం ఎన్నుకుంటామో మన ప్రాంతం కానీ, మన రాష్ట్రం కానీ, మన దేశం కానీ బాగుపడుతుంది. ఎస్పెషలీ యంగర్ జనరేషన్. తప్పకుండా మే 13 సోమవారం రోజు ప్రతి ఒక్కరు ఓటు వేయాలని నా మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా. లైఫ్ స్టైల్ ను అప్గ్రేడ్ చేస్తూ హ్యాపీనెస్ కు పీస్ఫుల్నెస్ యాడ్ చేసేలా గిరిధారి కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేస్తున్న లేటెస్ట్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీలో విల్లా సొంతం చేసుకుంటే ఆనందం మీ వెంట ఉన్నట్టే. మరి ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే త్వరపడండి. ఒక సరైన ప్రాపర్టీ మీ లైఫ్ స్టైల్ ను మార్చగలదు, జీవితంలో ఆనందాన్ని నింపగలదు, కలలకు రెక్కలు తొడగగలదు, రేపటి రోజు ఫైనాన్షియల్ ట్రబుల్ రాకుండా ఉపయోగపడగలదు, రేపటి మీ ఆశలకు ఈ రోజు వారధి కాగలదు. అది సరైన ప్రాపర్టీ అయినప్పుడు మాత్రమే ఇవన్నీ సాధ్యం అవుతాయి. సరైన ప్లానింగ్ తో, సరైన లొకేషన్ లో, సరైన ఎమ్యూనిటీస్ ఉండేలా ప్రాజెక్ట్ డిజైన్ చేసినప్పుడు మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. ఇలాంటి ప్లానింగ్ తో రియాలిటీ రంగంలో సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తోంది ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్. మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ప్రామినెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వంటి వాటి ఏర్పాటుతో ముంబై హైవేపై రియాలిటీ జోరు మీదుంది. ముంబై హైవేపై సంగారెడ్డి సమీపంలో ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ డెవలప్ చేస్తున్న లేటెస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ శ్రీదత్త ఫార్మ్ విల్లా. శంకర్పల్లి వద్ద 100 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఫార్మ్ ప్లాట్స్ గా ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు. మెయిన్ పీపుల్ ఇక్కడ అట్రాక్ట్ అవడానికి, ఇక్కడ రాగానే సైట్ చూసి వెంటనే కొనడానికి ఏంటంటే మెయిన్ లొకేషన్ అండి. ఇక్కడ మనకి ఒక 500 మీటర్స్ నుంచి 1 కిలోమీటర్ లోపు త్రిబుల్-ఆర్ అనేది చాలా దగ్గరలో రాబోతుందండి. అంటే కోతవేటు దూరంలోనే త్రిబుల్-ఆర్ రాబోతుంది. ఈ ఏరియా అంతా కూడా రాబోయే రోజుల్లో గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కొత్తపేట ఎంత డెవలప్ అయిందో మళ్ళీ ఈ త్రిబుల్-ఆర్ని బేస్ చేసుకొని, అంటే శంకరపల్లి, మోకిల, ఇటు సంగారెడ్డి అండ్ ముమ్మినిపేట్, సదాశివపేట్ ఇవన్నిటికీ కూడా సెంటర్ పాయింట్లో ఉండటం, ల్యాండ్ అవైలబిలిటీ చాలా తక్కువ ఉండటం, ఇటువంటి ఏరియాలో ధరలు చాలా ఎక్కువగా ఉన్నా కూడా మేము ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 5,999 పర్ స్క్వేర్ యార్డ్ ఇవ్వటం జరుగుతుందండి. దానివల్ల పీపుల్ అంతా కూడా అట్రాక్ట్ అవుతున్నారు. ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ మన అందరికీ నచ్చే ప్రైమ్ లొకేషన్ లో సౌకర్యవంతమైన గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్స్. ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ ని మీ సొంతం చేసుకోండి, ప్రశాంతత మీ సొంతం అవుతుంది. ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున జగపతి బాబు గారు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ఆయనతోనే మా జర్నీ అంతా కూడా ఒక 10 సంవత్సరాలు ఆయనే బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకుని ముందుకెళ్లాలన్న ఆలోచనలో ఉన్నామండి. ఆయన కూడా చాలా మంచి వ్యక్తి, నీతి నిజాయితీగా ఉండే వ్యక్తి. కాబట్టి మేము ఇచ్చే ప్రైస్లు కానీ, మేము ఇచ్చే డెవలప్మెంట్స్ కానీ అన్ని కూడా ఆయనకు కూడా నచ్చే మమ్మల్ని ట్రస్ట్ చేసి మా కంపెనీకి సైన్ చేయడం జరిగిందండి. ఇది వండర్ఫుల్ ప్రాజెక్ట్ అండి. అంటే ఇక్కడ మేము ఏంటంటే యాజ్ అ కస్టమర్స్ మేము ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం. ఏంటంటే ఛాలెంజెస్ అంటే మీకు చుట్టుపక్కల ఒకసారి ఆల్ ప్రాజెక్ట్స్ చూసి ఎంక్వైరీ చేసిన తర్వాతే మా ప్రాజెక్ట్ గురించి ఆలోచించమని చెబుతున్నాం. ఇక్కడ ఏంటంటే మేము ఫార్మ్ ప్లాట్స్ అమ్మట్లేదు, ఫార్మ్ రిసార్ట్స్ అమ్ముతున్నాం అన్నమాట. రిసార్ట్ని డెవలప్ చేస్తున్నాం. అంటే ఒక రిసార్ట్ అనేటువంటిది ఈ విధంగా ఉంటుందా అంటే ఫార్మ్ కాటేజెస్ కావచ్చు, గ్రూప్ ఆఫ్ హౌసెస్ కావచ్చు, రిసార్ట్ని బాగా డెవలప్ చేస్తున్నాం అన్నమాట. ఈ చుట్టుపక్కల మోర్ దెన్ ఒక 15,000 నుంచి 20,000 బిట్వీన్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే అమ్ముతున్నారంట పర్ స్క్వేర్ యార్డ్. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఒక 5,999 రూపీస్కి పర్ స్క్వేర్ యార్డ్ అనేటువంటిది మోర్ దెన్ 3 times తగ్గించి మేము ఇస్తున్నాం. కాబట్టి ఏంటంటే ఇది వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి. ఈ ఆపర్చునిటీని వినియోగించుకోమని చెప్తున్నాం. పచ్చదనం నిండిన చోట ప్రశాంతత ఉంటుంది, ప్రశాంతత ఉన్న చోట ఆనందం ఉంటుంది, ఆనందం ఉన్న చోటే ఆరోగ్యం ఉంటుంది,
అందం, ఆనందం, ఆరోగ్యం ఉన్న చోట నివాసం అంటే అంతకు మించి మరేం అక్కర్లేదనిపిస్తుంది. సిటీలో అత్యంత చేరువలో నేషనల్ హైవేను ఆనుకొని అఫోర్డబుల్ ప్రైస్ లో రెసార్ట్ లైఫ్ స్టైల్ కోరుకునే వారి ఆకాంక్షలకు అద్దం పట్టే ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది ప్రముఖ రియాలిటీ సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్. మిడ్ సెగ్మెంట్ పీపుల్ సైతం రెసార్ట్ స్టైల్ లైఫ్ స్టైల్ ను ఎంజాయ్ చేసేలా ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్. తెలంగాణ తిరుమలగా పేరొందిన యాదాద్రి పుణ్యక్షేత్రానికి చేరువలో హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవేకి సమీపంలో జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ సువిశాల విస్తీర్ణంలో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ ఓపల్ పీస్ సిటీ. 200 ఎకరాల భారీ విస్తీర్ణంలో అన్ని రకాల లగ్జరీ ఫెసిలిటీస్ తో ఈ ప్రాజెక్టును డెవలప్ చేస్తున్నారు. జేఎస్ఆర్ ఇప్పుడు మనకి ఓపల్ పీ సిటీ చూసుకుంటే ఆ ఏరియాలో యాదాద్రి కాకుండా ఇంకేమి ఉన్నాయి? వరంగల్ హైవే కాకుండా, ఇది కాకుండా హైదరాబాద్ లో అన్ని హైవేలకి డిమాండ్ ఉందండి. మిగతా హైవేలతో కంపేర్ చేసుకున్నట్లయితే యాదాద్రి వరంగల్ హైవేలో కొంచెం ప్రైజెస్ తక్కువ ఉన్నాయి. గ్రాడ్యువల్ గా పెరుగుతుంది అక్కడ రేట్లు. ఒకేసారి ఓవర్ ద నైట్ లేదా ఒక 6 months లోనే ఒకేసారి భూమి వచ్చేసింది అలాంటిది ఏమి ఉండదు. యాదాద్రి పుణ్యక్షేత్రం వచ్చింది, డెఫినెట్ గా డెవలప్ అయింది. అప్పట్లో మేము స్టార్ట్ చేసినప్పుడు అది వరంగల్ స్టేట్ హైవే గానే ఉండేది, ఇప్పుడు అది నేషనల్ హైవే అయింది. సో అలానే ఎయిమ్స్ అప్పట్లో లేదు, ఇవాళ ఎయిమ్స్ వచ్చింది. నెంబర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి. ఫిలిగ్రిమ్ హబ్ గా తయారైంది. అక్కడలోనే ఇంకోటి పెద్ద రోడ్ ఇంకోటి వచ్చింది, కేవైకేకే అని. కీసరగుట్ట, యాదగిరిగుట్ట, కొలనపాక, కుమరవెల్లి అనే ఒక రోడ్ కూడా అటు వెళ్ళడం జరిగింది. మెయిన్ గా ఏంటంటే రైల్వే కనెక్షన్ ఉంది మనకు అప్ టు ఢిల్లీ వరకు. రైల్వేస్, రోడ్వేస్ ఉన్నాయి చక్కగా. ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడైతే బాగుంటుందో, ఎక్కడైతే సఫిషియెంట్ గా వాటర్ ఉంటాయో ఆ ఏరియా ఆల్వేస్ డెవలప్మెంట్ అవుతూనే ఉంటుంది. సో ఇదే కాకుండా అక్కడ అనేక టెక్స్టైల్ పార్క్స్ కూడా వచ్చాయి, వస్తూనే ఉన్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీస్ రన్నింగ్ లో ఉన్నాయి. దట్ పొల్యూషన్ చాలా తక్కువ ఉంటుంది. హైవే పీస్ఫుల్ గా ఉండొచ్చు ఆ హైవేలో. ఆ ఏరియాలో పబ్లిక్ ఈ మధ్య కాలంలో బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇవాళ ప్రజలందరూ కావాలనుకునేది ఏంటంటే మాకంటూ ఒక ఫామ్ హౌస్ ఉండాలి. ఇవాళ మీరు ఢిల్లీకి వెళ్ళి చూడండి, హర్యానా, రాజస్థాన్ వరకు వెళ్తారు వాళ్ళు ఫామ్ హౌస్ కి. ఇటు యూపీలో చాలా దూరం వరకు వెళ్తారు, ఇటు పంజాబ్ వైపు కూడా చాలా దూరం వెళ్తారు అన్నమాట. అలానే బాంబేకి వెళ్ళండి, పూణే దాకా వచ్చేస్తారు అనమాట. చెన్నైకి వెళితే ఆ డిస్ట్రిక్ట్ అంతా వాళ్ళ ఫామ్ హౌస్ కింద వెళ్ళిపోతారు. కాబట్టి మన రాష్ట్రంలో కూడా రియల్ ఎస్టేట్ మంచి గ్రోత్ ఉంది. ఇక్కడ తక్కువ ఇన్వెస్ట్మెంట్స్ తోటి ఒక ఫామ్ హౌస్ కాన్సెప్ట్ ఫీల్ తీసుకొచ్చాము. ఎగ్జాంపుల్ 150 square yards ల్యాండ్ ఉంది. దాని కాస్ట్ ఈ రోజు మేము ఎంఎస్ సేల్ చేస్తున్నా 12.5 lakhs విత్ ఆల్ అమ్యూనిటీస్ డెవలప్మెంట్స్. మధ్యలో ఏం చేస్తున్నట్టు ఒక కాటేజ్ కట్టుకోవచ్చు అనమాట. ఒక 8 lakhs లో వచ్చేస్తుంది. 8 lakhs ప్లస్ 12 lakhs, 20 lakhs లో ఇన్క్లూడింగ్ ఆల్ ఫుల్ పెడ్జ్ గా మీకు వచ్చేస్తుంది 20 lakhs. ఇవాళ మీద 10 lakhs ఉన్నాయి. 10 lakhs లోన్ తీసుకోండి. అలా మీకు మీరు వెళ్ళినప్పుడు మీరు ఉండొచ్చు, ఫార్మింగ్ చేసుకోవచ్చు. అక్కడ పండే వెజిటబుల్స్ అన్ని వారానికి ఒకసారి మీరు వెళ్తారు, వీక్లీ. అవన్నీ మీరు తెచ్చుకొని మీరు వాడుకోవచ్చు ఆర్గానిక్ గా. ఇవాళ అపార్ట్మెంట్ కన్నా కూడా ఇంపార్టెంట్ ఏమనుకుంటున్నారంటే మనకు సిటీ అవుట్స్కట్స్ లో కొంచెం ల్యాండ్ ఉండాలి అనే ఫీల్ లేక పబ్లిక్ ఆల్మోస్ట్ అలా వచ్చేసారు. కాబట్టి మా కాన్సెప్ట్ పబ్లిక్ కి రీచ్ అయింది, వాళ్ళకి నచ్చుతుంది. దట్టు మా దగ్గర కంపేర్ చేసుకున్నట్లయితే బయట నుంచి చాలా తక్కువ ప్రైజెస్ ఉన్నాయి మా దగ్గర. రైట్ టైం, పర్ఫెక్ట్ లొకేషన్, గ్రేట్ వాల్యూ ఫర్ మనీ, అల్టిమేట్ ఎమ్యూనిటీస్. డ్రీమ్ హౌస్ విషయంలో అందరూ కోరుకునే చాయిస్లు ఇవే. ఇక వీటిలో ఏ ఒక్క పాయింట్ లోనూ రాజీ అన్నదే లేకుండా ప్రతి ప్రాజెక్టును అందరి ఆదరణ పొందేలా తీర్చిదిద్దడం కేవలం వాసవి గ్రూప్ కే సాధ్యం. ప్రతి ప్రాజెక్టును అత్యంత అట్రాక్టివ్ గా ఉండడంతో పాటు పర్యావరణ హితంగాను ఉండేలా డిజైన్ చేస్తోంది వాసవి గ్రూప్. ప్రస్తుతం ఇంటర్నేషనల్ వైడ్ గా ఎకో ఫ్రెండ్లీ అయిన గ్రీన్ బిల్డింగ్స్ పాపులర్ అవుతున్నాయి. ఇక అందుకు తగ్గట్టు వాసవి సంస్థ లేటెస్ట్ ప్రాజెక్టులన్నీ గ్రీన్ నార్మ్స్ కు అనుగుణంగానే డెవలప్ చేస్తోంది. వాసవి సంస్థకు చెందిన పలు ప్రాజెక్టులు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ IGBC నుంచి ప్లాటినం రేటింగ్ దక్కించుకున్నాయి. ఇక గ్రీన్ బిల్డింగ్ విశిష్టతను తెలియజేస్తూ కస్టమర్లను ఆకట్టుకునేందుకు IGBC లేటెస్ట్ గా కండక్ట్ చేస్తోన్న గ్రీన్ ప్రాపర్టీ షోకు వాసవి సంస్థ ప్రిన్సిపల్ స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. అందరికి నమస్కారం అండి. IGBC ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ 2వ ప్రాపర్టీ షో నిర్వహించడం జరుగుతుంది హైదరాబాద్ లో. సో ఈ మే 17, 18, 19 తేదీల్లో హైటెక్స్ వేదికగా ఈ ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నారు. ఈ ప్రాపర్టీ షోకి వాసవి గ్రూప్ ప్రిన్సిపల్ స్పాన్సర్ గా వ్యవహరిస్తున్నందుకు నేను
చాలా గర్వపడుతున్నాను. IGBC బిల్డింగ్స్ అనేది ఒక గ్రీన్ ఎకో సస్టైనబుల్ బిల్డింగ్స్ మోడల్ గా ఉంటుంది ఇది. సో ఈ సర్టిఫికేషన్ మాకు దాదాపుగా వాసవికి మోర్ దెన్ 5 ప్రాజెక్ట్స్ కు ఈ సర్టిఫికేషన్ వచ్చిందండి. దీంట్లో సిల్వర్, గోల్డ్, ప్లాటినం అనే విధంగా 3 కేటగిరీస్ ఉండడం జరుగుతుంది. సో ఈ కేటగిరీస్ లో మా గ్రూప్ తరఫున అన్ని కూడా ప్లాటినం సర్టిఫికేషన్స్ మాకు స్పెసిఫికేషన్స్ ప్రకారంగా డిజైన్ చేసి ప్రాజెక్ట్స్ నిర్మిస్తున్నాము. సో IGBC వాళ్ళు ఒక గొప్పగా ఒక ప్రాపర్టీ షోను హైదరాబాద్ లో నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీ షోకి వించేసి మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి. అండ్ వాసవి గ్రూప్ తరఫున మేము రీసెంట్ గా 2 ప్రాజెక్ట్స్ గొప్పగా లాంచ్ చేయడం జరిగింది. వాసవి భువి కొంపల్లిలో అపార్ట్మెంట్స్ మరియు వాసవి అవాస. ఈ 2 ప్రాజెక్ట్స్ మా బ్రాండ్ అంబాసిడర్ విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా రీసెంట్ గా మేము లాంచ్ చేయడం జరిగింది. ఈ పాపరాజీ, ఈ అటెన్షన్, ఈ రికగ్నిషన్ ఇదంతా నాకు కొత్తేం కాదు. ఇది మీ అందరికీ తెలుసు. కానీ వాళ్ళకి మీరు అదే అనుకుంటున్నారు కదా. వాసవి భూమిలో నచ్చిన ఫ్లాట్ తీసుకుని ఎవరైతే జీవితాన్ని పరిపూర్ణం చేసుకుంటారో వారిని కూడా అందరూ సెలబ్రిటీలా చూస్తారు. Vasavi Bhuvi. Elevate your life. Elevate your home. Premium gated community at Kompally. థింక్ హైదరాబాద్, థింక్ వాసవి. మనల్ని పాలించే పాలకులను మనమే ఎన్నుకునే అవకాశాన్ని కల్పించేది ఓటు హక్కు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ఓటు హక్కు వినియోగించుకోవాలని వాసవి సంస్థ పిలుపునిస్తోంది. మీ అందరికి తెలిసిన విషయమే, ఎలక్షన్స్ రాబోతున్నాయి. మే 13 సోమవారం. మీ భవిష్యత్తు మీ చేతిలోనే ఉంటుంది. మీ భవిష్యత్తు కోసము, రాబోయే పిల్లల భవిష్యత్తు కోసము, నెక్స్ట్ తరం కోసము తప్పనిసరిగా మీ ఓటు హక్కు వినియోగించుకొని ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా మీరు వ్యవహరించండి. మర్చిపోవద్దు, మే 13 ఓట్ ఫర్ యువర్ రైట్. సండే స్పెషల్ గా ప్రత్యేకంగా మీ ముందుకు లేటెస్ట్ గా వచ్చిన సోషల్ మీడియా రియల్ సిటీ ప్రెసెంటెడ్ బై పౌలో మీ ఎస్టేట్స్ అప్డేట్స్ ను ఇంతవరకు చూసాం కదా. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల డీటెయిల్స్ తో మళ్ళీ మీ ముందుంటుంది మీ ఉదయశ్రీ. అంతవరకు చూస్తూనే ఉండండి టీ న్యూస్. బై బై.